హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. విక్కీ కౌశల్ బాలీవుడ్ హీరో ఏదైతే ఆయన నటిస్తున్నటువంటి మహావతార్ చిత్రం ఫస్ట్ లుక్ అయితే రావడం జరిగింది. విక్కీ కౌశల్ గారే మరొక చిత్రం కూడా నటిస్తుండడం జరిగింది, అదే చావా. పుష్ప 2కి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏదైతే ట్రెండింగ్గా మారిందో పాన్ ఇండియా ఈ సినిమాలతో పాటుగా ఈ బాలీవుడ్ కూడా అదే బాటలో నడుస్తుందా లేదా? పుష్ప 2కి పోటీగా ఈ యొక్క చావాను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు సినిమాల్లో కూడాను రష్మిక మందన్న గారు హీరోయిన్గా ఉండడం. అయితే పుష్ప 2కి రిలీజ్ అయ్యి సేమ్ పోటీగా నిలబడుతుందా లేదా, ఈ సినిమా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. విక్కీ కౌశల్ ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్నటువంటి మహావతార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇదే విక్కీ కౌశల్ గారు పుష్ప 2కు పోటీగా చావా అనే సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి పుష్ప 2కి పోటీగా నిలబడి సినిమా ముందుకు వెళ్తుందంటారా లేదా? ఇవాళ వచ్చిన మహావతార్ లుక్ సినిమాలో లుక్ కాదు, వాళ్ళు అఫిషియల్గా రిలీజ్ చేశారు మహావతార్ అనేది. అదేంటంటే సినిమా చేయబోతున్నారు, ఇంకా సెట్స్ మీద కూడా వెళ్ళాల. ఒక ఊహాత్మక చిత్రం అనుకోవచ్చు, లేదా ఏ టెక్నాలజీతో, లేదా మేకప్ గెటప్ వాళ్ళ ఫ్యాన్ మీద అఫిషియల్గా లుక్, అది అఫిషియల్ లుక్కే. టైటిల్ కూడా మహావతార్ ఇది. అంటే ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే బాలీవుడ్ వాళ్ళు కూడా మనలాగానే పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ 1000 కోట్ల క్లబ్లోకి మనం వెళ్ళాలి అని తాపత్రయం ఉంది. కాబట్టి ఇప్పుడు బాలీవుడ్లో విక్కీ కౌశల్కి మంచి పేరు ఉంది, అది మంచి ఎదుగుతున్న హీరో. కాబట్టి అతను కూడా ఇలాంటి సినిమాలు ఎంపిక చేసుకున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మహావతార్ ఇవాళ వచ్చిన మహావతార్ లుక్ చూసినా, మరి చావాలో సంభాజీ మహారాజు ఆ పాత్ర చూసినా కానీ పెద్ద పెద్ద హెవీ పాత్రలు అతను ఎంచుకుంటున్నాడు. అయితే మీరు అడిగారు నాకు పుష్ప 2తో పాటు చావా రిలీజ్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే పుష్ప 2 అనేది 5వ తారీఖు రిలీజ్ అయితే చావా 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు తగ్గుతారు, వెనక్కి వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ థియేటర్లో 11,500 థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అవుతున్నప్పుడు చావాకి థియేటర్ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంది. అందువల్ల వీళ్ళు వాయిదా వేసుకుంటారని మాట వినిపిస్తుంది, కానీ అఫీషియల్గా వాళ్ళు మేము తగ్గుతున్నాం అని మాత్రం ఎక్కడ చెప్పాలి. ఇప్పటికీ కూడా చావా ఇంకా బరిలోనే ఉన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ పాత్రని విక్కీ కౌశల్ పోషించాడు. అతని భార్యగా రష్మిక నటించింది. ఇక్కడికి వచ్చారు పుష్పలో మరి శ్రీవల్లి పాత్రని అల్లు అర్జున్ వైఫ్గా, పుష్పరాజ్ పాత్రకి వైఫ్గా రష్మిక నటించింది. అంటే రెండు సినిమాల్లో కూడా రష్మిక ఉంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తగ్గితేనేమో బాలీవుడ్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మన వంటి బాలీవుడ్ పేరుని ప్రచారం చేస్తారు. ఇక అల్లు అర్జున్ దాంట్లో తగ్గేది లేని పాత్ర అవుతుంది కదా, అది తగ్గేది లే పాత్ర. ఇక్కడ తగ్గాలా లేదా వీళ్ళ సమస్య. తగ్గితేనేమో మరి అవమాన భారం అనుకుంటారు. ఒక విధంగా ఒక ఇది ఉంది అతనికి. ఒకవేళ పెద్ద హిట్ అయితేనే చెప్పలేము, కానీ ఒకవేళ సినిమా ఇదేమన్నా అటు ఇటు అయితే మనకేమైనా కలిసి వస్తుందేమో అని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. పుష్ప 2, పుష్ప 1 అంత హిట్ కాకపోవచ్చు కదా, ఆటోమేటిక్గా వేరే సినిమాలకు కూడా భయపడుతున్నారు కదా. మనమే ఉంటే పైగా అది వేరే ప్యాటర్న్లో ఉన్న వేరే జోనర్ సినిమా, ఇది వేరే జోనర్ సినిమా, ఇది పీరియడిక్ డ్రామా ఇది. కాబట్టి దీంట్లో మనం ఉంటే ఉందనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇంకా వెనక్కి తగ్గే విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అది చావా విషయానికి వచ్చేసరికి చావా అయితే ప్రస్తుతానికైతే బరిలోనే ఉన్నట్టే. పుష్ప 2 5వ తారీఖు, చావా వచ్చేసరికి 6వ తారీఖు. అది ఓకే సార్. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో అంటే గడిచిన ఒకప్పుడు ఏంటంటే మన సౌత్ ఇండియా ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళు అంతగా లెక్క చేసే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అవన్నీ కూడా తిరగబడి ఇప్పుడు ఒక సౌత్ ఇండియా నుంచి ఫిల్మ్ వస్తూ ఉందంటే వాళ్ళు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి రావడం, అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటారు? అంటే అదే మనం వీక్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోలుగా చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి విలన్లుగా మారిపోతున్నారు. సౌత్ ఇండియన్ హీరోలకి వాళ్ళు విలన్లు అవుతున్నారు. అవును, బేబీ డాల్ కానీ వీళ్ళందరూ కూడా, బాబీ డియోల్ కానీ, లేకపోతే అర్జున్ రాంపాల్ వచ్చాడు మొన్న, సంజయ్ దత్ చేస్తున్నాడు. ఇలా చాలామంది విలన్లుగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇది కూడా వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వచ్చు, చెప్పలేము. మొన్న దేవరాలో కూడా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు కదా. మరి కాబట్టి పాత్ర మంచిదైతే ఎక్కడైనా చేసుకోవాలి, నెగిటివ్ పాత్ర కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ధీరోదాత్తుడు అనే 2 పాత్రలు ఉంటాయి. ధీరోదాత్తుడు అంటే హీరో లక్షణాలు, ధీరోదత్తుడు అంటే విలన్ లక్షణాలు. రాముడు ధీరోదాత్తుడు అయితే రావణాసురుడు ధీరోదత్తుడు. కాబట్టి 2 హెవీ పాత్రలే. రాముడు తక్కువ కాదు, రావణుడు తక్కువ కాదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మనం ఏంటి విలన్గా చేయటం ఏంటి, వాళ్ళ హీరోలు అవ్వటం ఏంటి అనే ఫీలింగ్ కూతుర ఏ క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మనం కూడా పెద్ద సినిమాలు చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్ద సినిమాల వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు R2 వస్తుంది, మరి జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో బాగా నడుస్తున్నాడు, హృతిక్ రోషన్ నడుస్తున్నాడు. అట్లా భారీగా ప్లాన్ చేసుకుంటూ పెద్ద సినిమాలు చేసుకుంటున్నారు. మనం పాన్ ఇండియా సినిమాలాగానే వెళ్దాం అనే ఉద్దేశంతో
బాలీవుడ్లో మార్పు వచ్చింది. అందులో భాగంగా విక్కీ కౌశల్ కూడా ఇప్పుడు మహావతార్ అనే టైటిల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే పరశురాముడి కథ అంటున్నారు. అంటే వాళ్ళు మనకి చిరంజీవులు అంటూ ఉంటారు, లేకపోతే సూపర్ హీరోస్ అంటారు కదా, ఆ తరహాలోనే ఈ మహావతారం కూడా అనుకోవచ్చు. అవతార్ అనేది హాలీవుడ్లో ఎట్లా హిట్ అయిందో ఈ మహావతారం అనే టైటిల్లో కూడా చాలా హెవీనెస్ ఉంది. పవర్ఫుల్ టైటిల్ ఎంచుకున్నారు వాళ్ళు. ఆ టైటిల్ ఆలోచన రావడం గొప్ప విషయం. ఆ పోస్టర్లో కూడా చాలా పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నాడు అతను, విక్కీ కౌశల్. అది పరశురాముడి పాత్ర అని చెప్తున్నారు. అలాగే ఇమ్మోర్టల్ అశ్వత్థామ అని ఇంకొక పాత్ర ఏదో చేస్తున్నాడు అనేది ఇంకొక టాకు. అశ్వత్థామ ఆల్రెడీ మన అమితాబ్ బచ్చన్ గారు చేశారు కల్కి సినిమాలో. ఇట్లా ఏమవుతుందంటే సౌత్కి ధీటుగా మనం సినిమాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉండి ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. భవిష్యత్తులో మన పాత పురాణ పాత్రలు అన్నీ కూడా ఇక మళ్ళీ మనం తెర మీద చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఇంకా అద్భుతంగా సినిమాలు చేయొచ్చు. ఖచ్చితంగా సార్. ఇప్పటికే పుష్ప 2 మీద అయితే చాలా భారీ అంచనాలు ఉండడం అయితే జరుగుతూ ఉంది. పాషా కూడా ఏమవుతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ.